లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద మీకు సాక్స్గామ్ వ్యాలీ అని చెప్పి ఒక భూభాగాన్ని మాట్లాడతారు. అంటే 1963లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, సో ఇక్కడ ఉండే సాక్స్గామ్ వ్యాలీ. సో దీనిని పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, చైనాకు సీడెడ్ భూమిగా ఇచ్చేశారు. అంటే 1962లో మీకు భారత్కిను చైనా మధ్య యుద్ధము జరిగింది. సో వాళ్ళు అక్సై చిన్ని ఆక్రమించుకున్నారు. తరువాత మనము తిరగబడే అవకాశం ఉంది, అంటే మళ్ళీ మన భూభాగాన్ని తిరిగి పొందే ప్రయత్నాలు భారత్ చెయ్యవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో దీనికి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కావాలి కాబట్టి ఈ సాక్స్గామ్ వ్యాలీ అనబడే ప్రాంతాన్ని పాకిస్తాన్ వాళ్ళు చైనాకు రాసి ఇచ్చేశారు. సో 2 వారాల క్రితం ఏం జరిగిందంటే ఈ సాక్స్గామ్ వ్యాలీ దగ్గర చైనా వాళ్ళు చాలా పెద్ద ఒక రోడ్డు, సో ఈ రోడ్డు వేయడాన్ని, అంటే ఈ రోడ్డు నిర్మాణాన్ని చూసిన మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియర్గా చైనాను హెచ్చరించాం. ఇది పీఓకేలో ఉండే భాగము. సో పీఓకే అంటేనే మా లొకేషన్, సాక్స్గామ్ వ్యాలీ అనేది భారత్ యొక్క భూభాగము. ఇక్కడ మీరు రోడ్డు వేయడము మేము ఒప్పుకోము, తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి మనం చెప్పాం. మరి చైనా వాడికి ఇది తెలియదా, ఎందుకు ఇక్కడ ఒక రోడ్డు వేసాడు అంటే ఈ ముజఫరాబాద్ అని చెప్పి చెప్తారు. సో దానిని కనెక్ట్ చేయాలి. చూడండి ఎంత విచిత్రం అంటే ఆల్రెడీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కుప్ప కూలిపోయింది, ప్రాజెక్ట్ ఆగిపోయింది, బలూచిస్తాన్ దాటడము లేదని చెప్పి ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడుతున్నాము. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ప్రజలు భారత్తో కలిసిపోతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ నివసించే ప్రజలు. అయినా కూడా చైనా ప్రజలను, పాకిస్తాన్ ప్రజలను మభ్య పెట్టడానికి చైనా వాడు ఈ ప్రాజెక్టు చాలా గొప్పది, మేము ఇంకా పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నాము, ఇలాగ భారత్కి చెక్కు పెడుతున్నాము. ఎక్కడ లోకల్ మీడియాలో అంటే ఒక రోడ్డు వేస్తాడు, గ్లోబల్ టైమ్స్లో పెద్ద ఆర్టికల్ రాస్తాడు, చూసారా పీఓకేలో కూడా మనము రోడ్లు వేస్తున్నాము, ఇండియన్ ఆర్మీని ఎదిరిస్తున్నాము, మనము ఎంత గొప్పవాళ్ళమో ఇలాగ చెప్పుకుంటూ ఒకవైపేమో పాకిస్తాన్ వాడు వాళ్ళ ప్రజలను మోసం చేయడం, వాళ్ళని ఏదో ఒక రకంగా మభ్యపెట్టడం, ఇంకొక వైపు చైనా వాడు చేస్తున్న ఈ వెధవ పనులు. సో దాంతో ఇదంతా గమనించిన భారతదేశము ఇలా కాదురా, మిమ్మల్ని హెచ్చరించాము, మీకు చెప్పే పద్ధతిలో చెప్పాము, మీరైతే వినరు. సో ఎన్నిసార్లు మేము ఇలాగ వార్నింగ్ ఇచ్చినా కూడా కుక్క తోక వంకర అన్నట్టుగానే మీ ప్రవర్తన ఉంటుంది. సో ఫైనల్గా మేము ఏం చెయ్యాలో అది చేస్తాము అని చెప్పి మొన్నటికి మొన్న, మీరు నమ్మరు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి 10 కిలోమీటర్ల దూరంలో మీకు ఏకంగా 500 ట్యాంకులను మనము తీసుకువెళ్ళి డిప్లాయ్ చేశామండి. అంటే వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉండే ట్యాంక్ రిపేర్ ఫెసిలిటీ ఇదే. అంటే ఇలాంటి ఒక ట్యాంకులు, ఇలాంటి ఒక ఫెసిలిటీ ప్రపంచంలో మీరు ఎక్కడా కూడా చూడరు. సో ఇది చూసిన తరువాత చైనా వాడు బిత్తరపోయాడు. ఏకంగా 500 ట్యాంకులు. ఏమంటే 500 ట్యాంకులు అంటే పెద్ద విషయం అంటే అది కాదండి. మీరు ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు? T-90 ట్యాంకులు అంటే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అంటాం, T-72 చాలా చాలా హెవీ వెయిట్ ట్యాంక్స్. వీటిని డైరెక్ట్గా దౌలత్ బేగి ఓల్డీ రోడ్ అని అంటారు. ఎక్కడ? ఏకంగా 14,500 అడుగులు. అంటే అంత ఎత్తుకి మీ ట్యాంకులను తీసుకువెళ్ళి మీరు డిప్లాయ్ చెయ్యడము అంటే జస్ట్ ఆలోచించాలండి. అలాగే న్యోమా అనబడే ఇంకొక ప్రాంతము 13,700 అడుగులు. సో ఇక్కడ ఇంకొక లెవెల్ ఆఫ్ ట్యాంక్స్. అంటే దౌలత్ బేగి ఓల్డీ రోడ్ దగ్గర T-90 అనొచ్చు, ఇక్కడ మీకు న్యోమా దగ్గర T-72 ట్యాంక్స్ అనొచ్చు. వీటి రిపేర్ల కోసము మేము ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీ వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉండే ట్యాంక్ రిపేర్ ఫెసిలిటీ అని చెప్పి చైనా వాడికి క్లియర్గా చెప్తున్నాం. అంటే గడ్డి పరక కూడా మొలవని ఒక ప్రాంతము ఇది. ఉంటే ఏంటి, పోతే ఏంటి అని అన్న నెహ్రూ మాటలను మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఇది న్యూ నార్మల్ అండి. అటువైపేమో చైనా వాడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఇటువైపు భారత్ తన 500 ట్యాంకులు
ప్రపంచములో ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనబడే సియాచిన్ గ్లేజియర్, దానిని సంరక్షించడానికి ఇంతంత పెద్ద ట్యాంకులను వేసుకొని మనము నేరుగా అక్కడ దాకా చైనా వాడి యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ బార్డర్ ఏదైతే ఉందో జస్ట్ 10 కిలోమీటర్స్ దూరములో మనము సిద్ధముగా ఉన్నాము, ఏం జరిగినా చూసుకుందాం పద అన్నట్టుగా మనం అక్కడ ఇంత పెద్ద ఫెసిలిటీని ఏర్పాటు చేయడము ఇండియన్ ఆర్మీ ఎంతలాగా మారిపోయింది. 1962 యుద్ధం అన్నాము, 1963లో ఈ సాక్స్గామ్ వ్యాలీ అన్నాము, ఇవాళ మనము అక్సై చిన్ చేరువలో ఇంత పెద్ద రోడ్డు వేయడము మనకు అతి ముఖ్యమైన ప్రపంచములో ఎక్కడా ఎవరు చూడని ఒక ఎయిర్ స్ట్రిప్ అండి. ఎక్కడ? దౌలత్ బేగి ఓల్డీ రోడ్ 14,500 కిలోమీటర్లు ఒక ఎయిర్ స్ట్రిప్ని వేసి మనము మన సుఖాయ్ విమానాలని కూడా అక్కడ డిప్లాయ్ చేయగలము, మనము తీసుకువెళ్ళి నిలపగలము. ఇది చైనాను పాకిస్తాను తలకిందలు తపస్సు చేసిన వాళ్ళు చెయ్యలేరు. ఇది మనం గమనించాలి. చూడండి, మొన్నటికి మొన్న కార్వా రైఫిల్ ఫ్యాక్టరీ అంటారు, అమేథీలో ఉంది. రష్యా వాళ్ళు చైనా వాళ్ళ ఫ్రెండ్షిప్ని మీరు గమనించండి. ఇవాళ రష్యాకు భారత్ మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్ని చూడండి. లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని పుతిన్ గారు మాట్లాడారు. కానీ భారత్కి రష్యాకు మధ్య ఉండే ఈ స్నేహము ఎలాంటిది అంటే, ఇదే కార్వా రైఫిల్ ఫ్యాక్టరీలో 70,000 AK-203 అని అనాలి అజాల్ట్ రైఫిల్స్ను సిద్ధము చేయడం కాదు, ఇండియన్ ఆర్మీకి ఇచ్చాం. ఇవాళ దౌలత్ బేగి ఓల్డీ రోడ్ దగ్గర వీళ్ళు వాడుతున్న అజాల్ట్ రైఫిల్స్ రష్యా వాళ్ళు మన కోసం పంపినదండి. ఏకంగా 7,70,000 అజాల్ట్ రైఫిల్స్ మనము రష్యా వద్ద కొంటున్నాం. 5,000 కోట్ల రూపాయలు డీల్. కానీ ఇక్కడ ఏం జరిగింది? మేము మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి రష్యా వాళ్ళు మనకి చెప్పారు. అంటే చైనా వాడు మా మిత్రదేశం అని అంటాడు రష్యా వాడు, ఎప్పుడు కూడా భారత్తోనే కలిసి మెలిసి ఈ డిఫెన్స్ డీల్స్ అనేవి చేస్తూ ఉంటాడు. సో ఇవాళ 1,00,000 మీకు అజాల్ట్ రైఫిల్స్ రష్యా నుంచి మనకు రావడము, ఈ 6,70,000 ఈ అజాల్ట్ రైఫిల్స్ని మనము భారత్లోనే తయారు చేయబోతున్నాం. ఆల్రెడీ 70,000 అజాల్ట్ రైఫిల్స్ ఇండియన్ ఆర్మీ వద్దకు రావడము, ఇదంతా కూడా మీరు చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారనుకోండి, మనము విపరీతంగా మన ఆయుధాలను పెంచుకుంటూ పోతున్నాం. LAC అని కాదండి, ఇటువైపు ఇండియా ఓషన్ రీజన్ కాదు, ఎటు చూసినా కూడా భారత్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్స్, మన దగ్గర ఉండే ఆయుధాలు, అది రాకెట్ ఫోర్స్ అనండి, మిజైల్ టెక్నాలజీ, ఇవాళ మనం మాట్లాడుతున్న AK-203 అజాల్ట్ రైఫిల్స్, ఇంకా 6,70,000 రైఫిల్స్ను భారత్లోనే తయారు చేయబోతున్నాం. టెక్నాలజీ ఎవరిది? రష్యా వాళ్ళది. జాయింట్ వెంచర్ 5,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి భారత్లోనే ఇలాంటి ఒక అతిపెద్ద ప్రొడక్షన్ యూనిట్ని పెట్టి చైనా వాడికి ఏం చెప్తున్నాము, నువ్వు మమ్మల్ని బెదిరించాలని అనుకోవడం కాదు, మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మా వైపు రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఇంత దారుణంగా ఉంటుంది. అక్కడ నువ్వు ఒక 50,000 మంది సైనికులకు పైగా నిలబెట్టలేవు, మేము 1,00,000 మందిని నిలబెడతాము. 500 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ని అక్కడ తీసుకొచ్చి డిప్లాయ్ చేయగలము. మా సుఖాయ్ విమానాలు, రాఫెల్ విమానాలు ఎప్పుడు సిద్ధముగా ఉంటాయి. కాబట్టి LAC వద్ద నువ్వు జాగ్రత్తగా ఉండు, మమ్మల్ని బెదిరించడం కాదు, మేమే నిన్ను బెదిరిస్తున్నాము, దీనిని గమనించు అని క్లియర్గా ఒకవైపు పాకిస్తాన్కి ఇంకొక వైపు చైనాకి మనము చెప్పడము, ఇంత పెద్ద ట్యాంక్ ఫెసిలిటీని అక్కడ ఏర్పాటు చేయడము, ప్రపంచములో ఇంతవరకు ఏ దేశము కూడా అంత హైట్లో ఒక ట్యాంక్ రిపేర్ ఫెసిలిటీని ఎప్పుడూ చేయలేదండి, ఇంతంత పెద్ద ఎయిర్ స్ట్రిప్స్ని నిర్మించలేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే భారత్ రోజు రోజుకి తన డిఫెన్స్ టెక్నాలజీని ఎలా పెంచుకుంటుంది అనేది మనకు తెలియాలి. దాని గురించే ఈ వీడియోలో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.